మత్స్యకారులు ఆమె కాన్వాయ్ని అడ్డుకున్నారు. కారు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అయితే అక్కడ వస్తున్న ఫ్యాక్టరీకి సంబంధించి వారు నిరసనలు అయితే తెలియజేశారు. బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని అక్కడ వ్యతిరేకిస్తూ వారందరూ కూడా నిరసన చేశారు. ఆ ఫ్యాక్టరీ రావడం కారణంగా వారికి ఉపాధికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అంటూ కూడా మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ఆమె వెహికల్ని అయితే అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికైతే మత్స్యకారులకి అనిత హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కమిటీ వేసి కమిటీతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము అని చెప్పింది. అయితే దానికి కూడా మత్స్యకారులు వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అనేది రాకూడదు అని, బల్క్ డ్రగ్ పార్క్ అనేది రాకూడదు అని, ఖచ్చితంగా దాన్ని నిలిపివేయాలి అంటూ కూడా మత్స్యకారులు దీని మీద ఆందోళనకైతే దిగారు. అయితే గతంలో కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఈ బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అక్కడ ఉన్న మత్స్యకారులు దానిని వద్దు అని వ్యతిరేకించడంతో దాన్ని తీసుకొచ్చి పాయకారావుపేటలో పెట్టాలి అని చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మత్స్యకారులు అయితే నిరసన వ్యక్తం చేశారు. అది రావడం వలన, బల్క్ డ్రగ్ పార్క్ రావడం వలన వారి ఉపాధికి, ఉండడానికి, ఉనికికి కూడా ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తూ వారి ఆవేదనను అయితే వ్యక్తం చేశారు.